మరి తాడేపల్లి ప్యాలెస్ మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ రకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల పేదల్ని దౌర్జన్యంగా తరిమేసి రోడ్లు వేసుకుని పేదల భూములు కొట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోలేదా? అలాగే పులివెందుల్లో 100 ఎకరాలు మరి ఆ భూములు దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యంగా ఉంది. బాబు గారు అక్కడ ఇల్లు కట్టుకోవడం అది కూడా మీరు చూడలేకపోతా ఉన్నారా? మీకు కడుపు మంట చాలట్లేదా? వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి దోపిడీల్లో సచివాలయాలకి వైఎస్ఆర్సీపీ రంగులు వేసి తొలగించడానికి 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టింది మీరు కాదా? మీ కాంట్రాక్టర్లకి అవన్నీ కూడా పేద ప్రజల ధనం కాదా? అది 3,000 కోట్ల రూపాయలు. అలాగే సర్వేరాళ్ళ పేరుతో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని 700 కోట్ల రూపాయలు, ఇది వాస్తవం కాదా? ఋషికొండ కొండని బోడిగుండు కొట్టి 600 కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైనటువంటి భవనాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? 5 సంవత్సరాల పాటు మీ పత్రిక సాక్షి పేపర్ కోసం, సాక్షి టీవీల కోసం 500 కోట్ల రూపాయల యాడ్లు పెట్టి దోచిపెట్టింది వాస్తవం కాదా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది దోపిడీ కాదా? అలాగే పట్టాదారు పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకుంటానికి 13 కోట్ల రూపాయలే. తాడేపల్లి ప్యాలెస్ మీ కిటికీలకి, ఆ చుట్టూ ఫెన్సింగ్లకి, రోడ్లకి దగ్గర 15.5 కోట్ల రూపాయలు దోచుకున్నారే. మీ సొంత ప్యాలెస్ అది. ఇంకా చాలా ఉన్నాయి, ఎగ్ పఫ్లు, ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంత దోపిడీ చేసి మీరు నీతి కౌరులు మాట్లాడుతున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే నిర్మాణాలు జరుగుతున్నటువంటి నిర్మాణాలకి పోటీగా వాటికంటే కూడా అప్గ్రేడ్గా ఇవాళ అక్కడ నిర్మాణం చేసి వాళ్ళకంటే కూడా రేట్ తక్కువగా, ఎస్ఎఫ్టీకి పక్క దేశాల్లో ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా తక్కువ రేటుకే మనం ఇక్కడ నిర్మాణం చేసుకుంటున్నాం. దానికంటే కూడా డబుల్ క్వాలిటీతో, లేటెస్ట్ క్వాలిటీతో, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా తక్కువ రేట్లకే ఇవాళ అమరావతిలో నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీరు విషం చిమ్ముతారా? అంటే ఈ రాష్ట్రం బాగుపడతాం మీకు ఇష్టం లేదా? ఈ ప్రపంచం మెచ్చినటువంటి తెలుగువారి కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణం చేసుకుంటే మీరు చూసి చూడలేరా? ఇంత సిగ్గుచేట, ఇంత కడుపమంట. మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మీరు కక్ష సాధింపుతో ఈ కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారా? ప్రజల్లో ఆందోళన పెట్టించాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారా?